తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన మలిదశ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ దళపతి నేటి సీఎం కేసీఆర్కు హుజూరాబాద్ ప్రజలు ఎంత అండగా ఉన్నారో యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ప్రతిసారి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కట్టి కేసీఆర్కు అండగా ఉన్నారు. తాజా ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టి కేసీఆర్ వెంట నడుస్తారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే హుజూరాబాద్ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 2 సార్లు మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ నియోజకవర్గ అభివృద్ధి కంటే తన అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రజలు గ్రహించారు. తెలంగాణ సొంతింటి పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ సాధన కోసం ప్రజలు తయారు చేసుకున్న ఆయుధమని, అలాంటి ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలని ఈటల చేసిన కుట్రలను, కుతంత్రాలను హుజూరాబాద్ ప్రజలు గుర్తించారు. యావత్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ హుజూరాబాద్ మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నదని, దానికి కారణం ఎవరో కూడా ప్రజలకు బాగా అర్థమైంది. అందుకే ఈటల రాజీనామా చేసిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి ప్రారంభమైంది. అది కూడా కుంటపడకుండా ఉండాలంటే ఉద్యమాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలనే హుజూరాబాద్ ప్రజల చైతన్యమే ఈటల పాలిట శాపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.